నమస్తే, వెల్కమ్ టు మై ఇంటి మీడియా. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పట్టణ రవాణా రంగంలో ఒక అద్భుతమైన విప్లవాన్ని చూస్తుంది. గతంలో మెట్రో అంటే కేవలం ఢిల్లీకి పరిమితమైన సౌకర్యం అనే భావన ఉండేది. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక 10 సిటీస్ 1 విజన్ అన్నట్లుగా దేశంలోని చిన్న పెద్ద నగరాలన్నిటికీ మెట్రో కనెక్టివిటీని తీసుకెళ్లారు. నేడు భారత ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెట్రో నెట్వర్క్ కలిగిన దేశంగా నిలవడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్ విషయంలో మోదీ ప్రభుత్వం చూపిన చొరవ అమోఘం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులు ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనాలో ఒకటిగా నిలిచింది. నగరంలోని ట్రాఫిక్ కష్టాలను తీర్చడమే కాకుండా ఐటీ కారిడార్ నుంచి పాత బస్తీ వరకు కనెక్టివిటీని పెంచడంలో కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం మరవలేనిది. హైదరాబాద్ మెట్రో కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, ఇది నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక మారింది. అమీర్పేట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కుల నుంచి ప్రజలకు విముక్తి కలిగించింది. గంటల ప్రయాణాన్ని నిమిషాలలోకి మార్చింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈ మెట్రో కోచ్లు సాంకేతికత స్థానికంగా అభివృద్ధి చెందడం మనందరికీ గర్వకారణం. హైదరాబాద్తో పాటు బెంగళూరు, అహ్మదాబాద్, లక్నో, నాగ్పూర్ వంటి నగరాలలో కూడా మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మోదీ పగడ్బందీ ప్రణాళిక వల్ల మధ్యతరగతి ప్రజల జేబులపై భారం తగ్గింది. సొంత వాహనాల వాడకం తగ్గి నెలకు ₹1000 ఇంధన ఖర్చు ఆదా అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. ఇది కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే ఒక గొప్ప సామాజిక మార్పు. పర్యావరణ పరిరక్షణలో కూడా మోదీ మెట్రో వ్యూహం అగ్రగామిగా ఉంది. ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా నగరాలలో కర్బన ఉద్గారాలను తగ్గించి భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. మెట్రో స్టేషన్ల వద్ద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వంటి వినూత్న ఆలోచనలు మోదీ గారి గ్రీన్ ఇండియా లక్ష్యానికి ఊతమిస్తున్నాయి. గతంలో ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి నలిగేవి, కానీ మోదీ హయాంలో నిర్ణీత గడువులోగా మెట్రో పనులు పూర్తి కావడం విశేషం. నిధుల మంజూరు నుంచి పనులు పర్యవేక్షణ వరకు కేంద్రం అనుసరిస్తున్న పారదర్శక విధానం వల్ల మెట్రో విస్తరణ వేగవంతమైంది. త్వరలోనే టైర్ 2 నగరాలకు కూడా మెట్రో నియో మరియు మెట్రో లైట్ వంటి తక్కువ ఖర్చుతో కూడిన ప్రాజెక్టులను మోదీ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మై ఇంటి మీడియా. The voice of India.